కడప జిల్లా మైదుకూరులో కాపర్ వైట్ల దొంగల ముఠాను మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సంబంధించిన వివరాలను డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 6 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరు మైదుకూరు పరిధిలోని దుప్పూరు, కాచిపేట, భీమవరం మండలాల్లో అర్ధరాత్రి వేళలో రైతుల పొలాల వద్ద మోటార్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైర్లను దొంగతనానికి పాల్పడేవారని చెప్పారు. ఇక దోపిడీ చేసిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా పేర్కొన్నారు. నిందితుల వద్ద నుండి 150 కిలోల రాగి ముద్దలు, 150 కిలోల కాపర్ వైర్లు, 3 స్కూటర్లు, ఒక టాటా ఏసీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక 6 మంది గ్యాంగ్ను కలిసి పట్టుకోవడం జరిగింది. ఇందులో కైతా వెంకటేశ్వర్లు అన్నతను ఇక్కడ వచ్చేసి అక్కమాంబాపురము, రాపూర్ మండలము, అట్లనే కుడుముల రాజేషు, శ్రీనివాసులు, చిన్న మస్తానయ్య, తర్వాత పోతురాజు, గొంగటి దేవకుమారు, వీళ్ళందరిది కూడా రాపూరు, పొదలకూరు, తర్వాత నెల్లూరు, అందరూ కూడా పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఏర్పడి రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లో పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి వీటిని గుజరీ వాళ్ళ దగ్గర అక్కడ దాన్ని అమ్ముకొని చేసుకుంటున్నారు. దీనికి సంబంధించింది వీళ్ళు ముందుగానే ఎక్కడ